హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐకో మీడియా. దూరదర్శన్ వచ్చిన తొలి రోజుల్లో వినసొంపైన కంఠంతో వార్త చదువుతూ తెలుగు ప్రేక్షకుల విశేష ఆదరణ పొందిన శాంతి స్వరూప్ కన్నుమూశారు. భౌతికంగా ఇక ఆయన లేరనే వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 2 రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన్ను హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. కానీ మృత్యుపై పోరాటంలో ఆయన ఓడిపోయారు. చికిత్స పొందుతూ శుక్రవారం చివరి శ్వాస విడిచారు. శాంతి స్వరూప్ అంటే దూరదర్శన్, దూరదర్శన్ అంటే శాంతి స్వరూప్ అనేంతగా ఆయన తెలుగు బుల్లితెర ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్ర వేశారు. 1983 నవంబర్ 14 నుంచి దూరదర్శన్లో వార్తలు చదవడం ఆయన ఆరంభించారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అంటూ చదవడం ప్రారంభించేవారు. 2011లో పదవీ విరమణ చేశారు. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. శాంతి స్వరూప్ గొప్పతనం ఏంటంటే దూరదర్శన్ వచ్చిన తొలి రోజుల్లో ఇప్పట్లా టెలిప్రాంప్ట్ ఉండేది కాదు. దీంతో వార్తలు రాసుకున్న పేపర్లను ముందు పెట్టుకుని తప్పులు లేకుండా చదివి ఇటీవల ఆయన పలు యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ మళ్లీ నాటి తీయటి మధురానుభవాలను పంచుకున్నారు. ఈ తరం యాంకర్లకు ఎన్నో విలువైన సలహాలు ఇచ్చారు. వార్తలు చదవకండి, వార్తలు చెప్పండి అని శాంతి స్వరూప్ నేటి తరం న్యూస్ రీడర్లకు సలహాలు ఇవ్వడం గమనార్హం. ఆయన మృతికి పలువురు నివాళులర్పించారు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి అప్పట్లో ఈయన ఒక హీరో. ఒక స్టార్ హీరోకి ఎంత క్రేజ్ ఉంటుందో ఆ రోజుల్లో ఇతనికి అంతే క్రేజ్ ఉండేది. ఈయనకు సినిమాలపై, రాజకీయాలపై కూడా మంచి అనుభవం ఉంది. శాంతి స్వరూప్ గారికి ఐకో మీడియా కూడా నివాళులర్పిస్తుంది. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు ఉంటాం. జై హింద్.